అది కలకత్తా నగరంలోని అత్యంత ఖరీదైన ఏరియా. దాని పేరు అలీపూర్. అక్కడ ఒక విశాలమైన పాతకాలపు బంగ్లా ఉంది. ఆ బంగ్లా యజమాని పేరు జగదీష్ చంద్ర. అతని వయస్సు 60 ఏళ్ళు. కలకత్తా జూట్ మరియు టెక్స్టైల్స్ వ్యాపారంలో ఆయన ఒక రాజు అని చెప్పొచ్చు. 100 కోట్ల ఆస్తి, వందలాది మంది పనివాళ్ళు ఆయన కింద పనిచేస్తుంటారు. జగదీష్ చాలా ఖచ్చితమైన మనిషి. తప్పు చేస్తే సొంత వాళ్ళనైనా క్షమించడు. ఆయనకంటూ శత్రువులు ఎవరూ ఉండరు. ఎందుకంటే ఆయనంటే అందరికీ భయం, గౌరవం. కానీ ఆ గౌరవమే ఆయన పాలిట చావుగా మారుతుందని ఆయన కలలో కూడా ఊహించుండడు. అది ఒక వర్షాకాలపు రాత్రి. కలకత్తాలో కుండపోత వర్షం పడుతుంది. ఆ భయంకరమైన రాత్రి గడిచి ఉదయం 7 గంటలకు పని మనిషి ఇల్లు ఊడ్చడానికి పైకి వెళ్ళింది. జగదీష్ రోజు కూర్చునే స్టడీ రూమ్ తలుపులు కొద్దిగా తెరుచున్నాయి. లోపలికి వెళ్లి చూసిన పని మనిషికి చేతిలో ఉన్న చీపురు కింద పడిపోయింది. ఆమె గొంతులో నుంచి వచ్చిన ఒక భయంకరమైన కేక ఆ ప్రాంతాన్నే ఉలిక్కి పడేలా చేసింది. ఒక పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్, 100 కోట్ల సామ్రాజ్యం. కానీ రాత్రికి రాత్రే తన సొంత ఇంట్లోనే ఎలా ప్రాణాలు వదిలాడు? ఈ క్రైమ్ సీన్ లో కిల్లర్ వదిలిన ఆ ఒక్క ఆధారం ఈ స్టోరీ మొత్తాన్ని ఎలా మలుపు తిప్పుతుందో ఇప్పుడు చూద్దాం. అరగంటలో కలకత్తా హోమిసైడ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కబీర్ ఆ బంగ్లాలోకి అడుగుపెట్టాడు. కబీర్ చాలా షార్ప్ ఆఫీసర్. అతను రావడమే ఆ క్రైమ్ సీన్ ని నిశితంగా గమనించాడు. ఆ విశాలమైన స్టడీ రూమ్ లోని ఖరీదైన చెక్క నేల మీద జగదీష్ చంద్ర దారుణంగా పొడవబడి రక్తపు మడుగులో ప్రాణం లేకుండా పడున్నాడు. కత్తి నేరుగా కడుపులోకి దిగింది. ఆ కత్తిపోటు తగలగానే ఆయన అక్కడికక్కడే పడిపోలేదు. ప్రాణాపాయ స్థితిలో రక్తం కారుతుండగా కనీసం 10 అడుగుల దూరం నేల మీద పాక్కుంటూ వెళ్ళాడు. ఆయన వెళ్లిన దారిలో రక్తపు మరకలు స్పష్టంగా ఉన్నాయి. చనిపోయే ఆఖరి క్షణంలో తన చేతి వేలిని రక్తంలో ముంచి నేల మీద ఇంగ్లీష్ లో చాలా స్పష్టంగా ఒక అక్షరం రాశాడు జగదీష్. ఆ అక్షరం పి. ఆ పి అనే అక్షరం మీదే ఆయన వేలు ఉండిపోయింది. అక్కడే ప్రాణాలు వదిలేశాడు. ఇన్స్పెక్టర్ కబీర్ ఆ నెత్తుటి అక్షరాన్ని చూసి ఆలోచనలో పడ్డాడు. చనిపోయే ముందు ఒక మనిషి ఎంతో కష్టపడి పాక్కుంటూ వెళ్ళి ఒక అక్షరం రాశాడంటే ఖచ్చితంగా అది తనను చంపిన హంతకుడి పేరులోని మొదటి అక్షరమే అయ్యుంటుంది. హంతకుడి పేరు పీతో మొదలవుతుంది అని కబీర్ ఫిక్స్ అయిపోయాడు. వెంటనే జగదీష్ బాబు జీవితంలో పి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు ఎంతమంది ఉన్నారో ఒక లిస్టు తీయమని తన టీంకు ఆర్డర్ వేశాడు. ఆశ్చర్యకరంగా జగదీష్ కుటుంబంలో, వ్యాపారంలో ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే 3 వ్యక్తుల పేర్లు పీతోనే మొదలవుతున్నాయి. పైగా ఆ 3కి జగదీష్ ను చంపేంత భయంకరమైన పగ, బలమైన కారణాలు ఉన్నాయని కబీర్ విచారణలో బట్టబయలైంది. ఆ 3 అనుమానితుల కారణాలు వింటుంటే పోలీసులకే మైండ్ బ్లాక్ అయ్యింది. మొదటి అనుమానితుడు ప్రసేన్జిత్. ఇతను జగదీష్ సొంత తమ్ముడు. జగదీష్ కష్టపడి వ్యాపారం చేస్తుంటే ప్రసేన్జిత్ మాత్రం కలకత్తా రేస్ కోర్సులో గుర్రాల పందాలకు, పేకాటకు బానిసైపోయాడు. బయట రౌడీల దగ్గర కోట్లల్లో అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చడానికి 10 రోజుల క్రితం కంపెనీ ఫండ్స్ నుండి 5 కోట్లు దొంగతనంగా తన అకౌంట్ లోకి మార్చుకున్నాడు. ఈ విషయం జగదీష్ కు తెలిసిపోవడంతో ఇంట్లో అందరి ముందే తమ్ముడి కాలర్ పట్టుకొని లాగి ముఖం మీద ఉమ్మేసి నీకు ఆస్తిలో చిల్లి గవ్వ ఇవ్వనని ఇంట్లో నుండి బయటకు గెంటేశాడు. రౌడీలు ఏ క్షణమైనా ప్రసేన్జిత్ ను చంపేయడానికి వెతుకుతున్నారు. ప్రాణభయంతో ఉన్న ప్రసేన్జిత్ నన్ను రోడ్డున పడేసిన నిన్ను బతకనివ్వన్రా అని 10 రోజుల క్రితమే ఓపెన్ గా తన అన్నకి వార్నింగ్ ఇచ్చాడు. జగదీష్ చనిపోతే లీగల్ గా ఆస్తిలో సగం ప్రసేన్జిత్ కే వస్తుంది. వాడి అప్పులు తీరిపోతాయి. సో వాడికి కూడా మోటివ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. రెండవ అనుమానితురాలు పారోమిత. ఆమె జగదీష్ కు రెండవ భార్య. ఆమె వయస్సు కేవలం 35 ఏళ్లు. జగదీష్ కంటే 25 ఏళ్లు చిన్నది. ఆస్తి కోసం ఆమె జగదీష్ ను పెళ్లి చేసుకుంది. కానీ ముసలి భర్తతో ఆమెకు ఏ సుఖం లేకపోవడంతో బయట వేరొక వ్యక్తితో రహస్య సంబంధం పెట్టుకుంది. కానీ జగదీష్ చాలా తెలివైనవాడు. పారోమిత ప్రవర్తన మీద అనుమానం వచ్చి ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ను పెట్టాడు. కరెక్ట్ గా హత్య జరిగిన రోజు సాయంత్రమే ఆ డిటెక్టివ్ పారోమిత కారు దిగుతూ ఆ కారులో ఉన్న తన ప్రియుడి చేతికి ముద్దు పెడుతున్న ఫోటోలు, ఆధారాలు మొత్తం జగదీష్ చేతిలో పెట్టాడు. ఆ రాత్రి ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్య భయంకరమైన గొడవ జరిగింది. జగదీష్ ఆమెను దారుణంగా కొట్టి తెల్లారగానే ఈ ఫోటోలు నా లాయర్కి ఇచ్చి నేను నిన్ను జైలుకు పంపుతాను, విడాకులు ఇచ్చి నిన్ను రోడ్డు మీద బిచ్చగత్తెలా వదిలేస్తాను అని వార్నింగ్ ఇచ్చి తన ముందే తన లాయర్ కు ఫోన్ చేసి రేపొద్దునే రమ్మని గట్టిగా చెప్పి తన స్టడీ రూమ్ లోకి వెళ్లిపోయాడు. పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తే పారోమిత జీవితం నాశనమైపోతుంది. జగదీష్ ఆ రాత్రికి రాత్రే చనిపోతే ఆ ఫోటోలు బయటకు రావు. పైగా 100 కోట్ల ఆస్తికి ఆమె మహారాణవుతుంది. ఇక మూడవ అనుమానితుడు పలాష్.
ఇతను జగదీష్ కు బిజినెస్ పార్ట్నర్. ఇద్దరూ కలిసి హౌరా బ్రిడ్జి దగ్గర ఒక 50 కోట్ల భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. కానీ పలాష్ దొంగ బిల్లులు సృష్టించి ఆ ప్రాజెక్ట్ లో అత్యంత నాసిరకం మెటీరియల్ వాడి కోట్లు నొక్కేశాడు. ఆ బిల్డింగ్ ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉంది. ఈ ఫ్రాడ్ కు సంబంధించిన ఒరిజినల్ ఆడిట్ రిపోర్ట్స్ నిన్ననే జగదీష్ చేతికొచ్చాయి. ఆ డాక్యుమెంట్లన్నింటినీ జగదీష్ తన స్టడీ రూమ్ లోని లాకర్ లో సేఫ్ గా ఉంచాడు. ఆ తర్వాత పలాష్ కి ఫోన్ చేసి, రేపు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి నీ బండారం బయట పెడతాను, నిన్ను 10 ఏళ్ల పాటు జైల్లో ఉండేలా చేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ రాత్రి గడిస్తే పలాష్ కెరియర్, పరువు, జీవితం అన్ని నాశనమైపోతాయి. ఒక్క పి అనే అక్షరం, ముగ్గురు అనుమానితులు. ముగ్గురికి జగదీష్ ను చంపాల్సిన బలమైన కారణం ఉంది. బ్రదర్, వైఫ్, పార్ట్నర్. ఈ ముగ్గురులో ఎవరు జగదీష్ కడుపులో అంత క్రూరంగా కత్తిదించారు? కబీర్ లాజిక్స్ ఎలా ఈ ముగ్గురిని ఇరికించాయో ఇప్పుడు చూద్దాం. ముగ్గురి పేర్లు పీతోనే మొదలవుతున్నాయి. ముగ్గురికి జగదీష్ ఆ రాత్రి బతికుండటం ఏమాత్రం ఇష్టం లేదు. ముగ్గురు ఆ రాత్రే ఆయన చచ్చిపోవాలి అని కోరుకున్నారు. ప్రసేంజిత్, పారోమిత, పలాష్. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి బంగ్లాలోని హాల్లో వరుసగా నిలబెట్టాడు ఇన్స్పెక్టర్ కబీర్. ఆ ముగ్గురు, మేం చంపలేదు సార్, మేము అమాయకులం అని నటిస్తున్నారు. దానికి కబీర్ నవ్వుతూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఒక దిమ్మ తిరిగే లాజిక్ బయటపెట్టాడు. వింటున్న ఆ ముగ్గురి గుండెలు ఆగిపోయే ట్విస్ట్ అది. మీ ముగ్గురికి ఆయన్ని చంపే ఉద్దేశం ఉంది, కానీ చంపింది ఎవరో ఆయన పి అని రాసిపోయాడు. మీ ముగ్గురు ఆ రాత్రి నేను ఇంట్లో లేను అని, నేను నా గదిలో నిద్రపోయాను అని అబద్ధాలు చెప్తున్నారు. కానీ క్రైమ్ సీన్ లో నాకు దొరికిన ఆధారాలు మాత్రం వేరు అని కబీర్ తన జేబులో నుంచి 3 వస్తువులు పెట్టున్న ఒక ఎవిడెన్స్ కవర్ ని టేబుల్ మీద పెట్టాడు. మొదటి వస్తువు ఒక ఖరీదైన కస్టమైజ్డ్ సిల్వర్ లైటర్. రెండవ వస్తువు ఎర్రటి గాజులకు సంబంధించిన ఒక పగిలిన గాజు పెంకు. మూడవ ఆధారం స్టడీ రూమ్ కిటికీ బయట ఉన్న కాంపౌండ్ వాల్ దగ్గర మట్టిలో పడిన అడుగుల ముద్రలు, ఖరీదైన కారు టైర్ మార్కుల ఫోటోలు. చూడు ప్రసేంజిత్, నువ్వు ఎప్పుడు వాడే లైటర్ కరెక్ట్ గా మర్డర్ జరిగిన స్టడీ రూమ్ తలుపు బయట కింద పడుంది. అంటే నువ్వు ఆ రాత్రి ఆ గది దగ్గరకు వచ్చావు. ఇక పారోమిత, నువ్వు బెంగాలీ ఆడవాళ్లు వేసుకునే ఎర్రటి గాజుల ముక్క ఆ స్టడీ రూమ్ గుమ్మం మీదే పడుంది. నీ కుడి చేతికి ఉన్న గాజు కూడా పగిలిపోయింది. అంటే నువ్వు కూడా అక్కడికి వెళ్ళావు. ఇక ఆఖరిగా పలాష్, నువ్వు కాంపౌండ్ వాల్ దూకి ఆ గది కిటికీ దగ్గరికి వెళ్లిన అడుగుల గుర్తులు, అక్కడ పార్క్ చేసిన నీ బెంజ్ కార్ టైర్ మార్కులు పక్కాగా మ్యాచ్ అయ్యాయి. నువ్వు కూడా ఆ రాత్రి అక్కడికి వచ్చావు. మా ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం జగదీష్ మర్డర్ జరిగింది కరెక్ట్ గా రాత్రి 11:30 గంటల నుండి 12 గంటల మధ్యలో. నా దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం మీ ముగ్గురు కరెక్ట్ గా అదే సమయానికి ఆ గది దగ్గరే ఉన్నారు అని బాంబు పేల్చాడు కబీర్. ముగ్గురు పగతో వచ్చారు. ముగ్గురికి వ్యతిరేకంగా సాక్ష్యాలు అక్కడే దొరికాయి. కానీ ఆ రాత్రి ఆ గదిలో జగదీష్ కి కత్తిపోటు ఎవరి వల్ల పడింది? ఈ ముగ్గురు కలిసి ప్లాన్ చేశారా, లేక ఒకరి మీద ఒకరు ఈ నేరాన్ని నెట్టుకోవాలి అని చూస్తున్నారా? కబీర్ చెప్పింది వినగానే ముగ్గురి ముఖాల్లో నెత్తురు చుక్కలేదు. ముగ్గురు కరెక్ట్ గా మర్డర్ టైంకే ఆ గది దగ్గరకు వచ్చారు. ముగ్గురు జగదీష్ ను చంపాలని ఫిక్స్ అయ్యే వచ్చారు. కానీ ఆ గదిలోకి వెళ్లి కత్తితో పొడిచింది ఎవరు? నేల మీద పడిపోతూ జగదీష్ రాసిన ఆ పి అనే అక్షరం ప్రసంజిత్ పేరా, పారోమిత పేరా, పలాష్ పేరా? ఒకవేళ ముగ్గురు కలిసే చంపేశారా? అసలు ఆ వర్షం పడుతున్న చీకటి రాత్రి ఆ స్టడీ రూమ్ లో ఏం జరిగింది అనేది తెలుసుకునే ముందు, మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి థ్రిల్లింగ్ క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఇన్స్పెక్టర్ కబీర్ ఆ ముగ్గురి ముందున్న టేబుల్ మీద ఆధారాలైన లైటర్, గాజు పెంకు, కారు టైర్ మార్కులు మరియు అడుగుల ముద్రల ఫోటోలు విసిరేయగానే ఆ విశాలమైన అలీపూర్ బంగ్లా నిశ్శబ్దంగా మారిపోయింది. బయటపడుతున్న వర్షపు చప్పుడు తప్ప వాళ్ళ గుండె చప్పుళ్ళు వాళ్ళకే వినిపించడం లేదు. ముగ్గురి ముఖాల్లో రక్తం ఆవిరైపోయింది. వాళ్ళు క్రియేట్ చేసుకున్న అబద్ధాల కోటను కబీర్ ఒకే ఒక్క దెబ్బతో పేకమేడలా కూల్చేశాడు. కరెక్ట్ గా రాత్రి 11:30 గంటల నుండి 12 గంటల మధ్యలో ఆ ముగ్గురు స్టడీ రూమ్ దగ్గరే ఉన్నారు. అప్పుడు కబీర్, మీరు నోరు విప్పకపోతే ముగ్గురిని ఒకే కేసులో లోపలేసి 3rd డిగ్రీ వాడాల్సి వస్తుంది అని లాఠీ తీయగానే ముగ్గురిలో ఒక వణుకు, భయం మొదలైంది. అది గమనించిన కబీర్ వెంటనే ఆ ముగ్గురిని బంగ్లాలోని 3 వేర్వేరు గదుల్లో పెట్టి విడివిడిగా ఇంట్రాగేషన్ చేయడం మొదలుపెట్టాడు. ఇకపై ఈ కథ వింటున్న మన బుర్రలు హీటెక్కిపోయే అసలైన బ్రెయిన్ గేమ్ ఇక్కడే మొదలవుతుంది.
కబీర్ ముందుగా రెండవ భార్య అయిన పారోమిత ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆమె అప్పటికే భయంతో వణికిపోతూ ఏడుస్తుంది. ఏంటి పారోమిత, నీ ఎఫ్ఐఆర్ ఫోటోలు రేపు ఉదయం పోలీసుల చేతికి వెళ్తే నీ బతుకు రోడ్డున పడుతుందని, అలాగే 100 కోట్ల ఆస్తి కోసమే కదా ఆ ముసలోడి కడుపులో కత్తి దించావు అని సూటిగా అడిగాడు కబీర్. దానికి పారోమిత తన 2 చేతులతో ముఖం కప్పుకొని భోరున ఏడుస్తూ, లేదు సార్, లేదు, దేవుడి మీద ఒట్టు సార్, నేను ఆయన ప్రాణాలు తీయలేదు. ఆ రాత్రి 11:45 నేను ఆ స్టడీ రూమ్ దగ్గరకు వెళ్ళిన మాట నిజమే. ఆయన కాళ్ళు పట్టుకొని ఏడ్చి బతిమాలుదామని వెళ్ళాను సార్. ఒకవేళ ఆయన నా మాట వినకపోతే ఆయన లాకర్లో ఉన్న నా ఫోటోలు దొంగలించి చంపేద్దామని ప్లాన్ వేశాను సార్. నేను వెళ్లేసరికి స్టడీ రూమ్ తలుపు సగం తెరుచుంది. నేను మెల్లగా లోపలికి అడుగుపెట్టాను. కానీ లోపల నేను చూసిన దృశ్యానికి నా గుండె ఆగిపోయింది సార్. ఆయన అప్పటికే కడుపులో కత్తి దించబడి రక్తపు మడుగులో నేల మీద గిలగిలా కొట్టుకుంటూ పాక్కుంటూ వెళ్తున్నాడు సార్. ఆ రక్తం చూసి నాకు ఊపిరి ఆడలేదు. గట్టిగా అరుద్దాము అనుకున్నాను. కానీ నేను అరిస్తే ఆ హత్య నేనే చేశాను అని అందరూ నన్ను పోలీసులకు పట్టిస్తారని భయమేసి నేను వెనక్కి అడుగేస్తుంటే నా చెయ్యి తలుపు గడపకు బలంగా తగిలి నా కుడి చేతికి ఉన్న ఎర్రటి గాజు పగిలిపోయింది సార్. ఆ భయంలో గాజు పెంకుని కూడా అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి నా గదిలో తలుపేసుకొని ఉదయం వరకు వణికిపోతూ ఉండిపోయాను సార్. నాకు ఆస్తి మీద ఆశ ఉంది సార్, కానీ ఆయన్ని చంపేంత ధైర్యం నాకు లేదు అని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. కబీర్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆమె చెబుతున్నది అతనికి నిజమే అనిపిస్తుంది. అలాగే ఆమె వెళ్లేసరికే జగదీష్ దారుణంగా పొడవబడి ఉన్నాడు అనే విషయం ఇప్పుడు కబీర్ కు తెలిసింది. పారోమిత వెళ్లేసరికి జగదీష్ ఆల్రెడీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అంటే ఆమె కన్నా ముందే ఆ గదిలోకి మరో వ్యక్తి ఎంటర్ అయ్యారు. ఆ వచ్చిన రెండో వ్యక్తి ఎవరు? పలాషా, ప్రసేన్జీత? అసలు ఈ పజిల్ ఎలా సాల్వ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. వెంటనే కబీర్ జగదీష్ బిజినెస్ పార్ట్నర్ అయిన పలాష్ ఉన్న గదిలోకి వెళ్ళాడు. వాడి కాలర్ పట్టుకొని, చెప్పు పలాష్, నీ ఫ్రాడ్ కి సంబంధించిన ఆధారాలు బయట పెడతాడని ఆ కిటికీ గోడ దూకి లోపలికి వెళ్ళి కత్తితో పొడిచింది నువ్వే కదా? నాకైతే క్లారిటీ వచ్చింది, కానీ నువ్వు నిజం ఒప్పుకోవడమే ఆలస్యం అని గట్టిగా అరిచాడు కబీర్. దానికి పలాష్ భయపడుతూ, సార్, నేను ఒక కార్పొరేట్ క్రిమినల్ని సార్, ఫ్రాడ్ చేస్తాను, కానీ మర్డర్లు చేసే రౌడీని కాదు సార్. నిన్న రాత్రి జగదీష్ నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వగానే నాకు పిచ్చెక్కిపోయింది. ఎలాగైనా ఆయన కాళ్ళు పట్టుకొని నా వాటా మొత్తం ఆయనకు రాసిచ్చేసి కాంప్రమైజ్ అవుదామని నా కారు తీసుకొని రాత్రి 11:35 ఆయన బంగ్లా కాంపౌండ్ వాల్ దగ్గరకు వచ్చాను సార్. మెయిన్ గేట్ లాక్ చేసి ఉండటంతో గోడ దూకి ఆయన స్టడీ రూమ్ కిటికీ దగ్గరకు వెళ్ళాను. నేను కిటికీలో నుంచి లోపలికి చూశాను, కానీ అక్కడ లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి. ఉరుములు మెరుపుల వెలుతురులో ఎవరో ఒక చీకటి నీడ జగదీష్ ను కత్తితో పొడవడం నాకు స్పష్టంగా కనిపించింది. జగదీష్ గట్టిగా మూలుగుతున్న శబ్దం వచ్చింది. లోపల ఎవరో ఆయన్ని చంపేస్తున్నారు అని నాకు అర్థమై, ఒకవేళ నేను లోపలికి వెళ్తే ఆ హంతకుడు నన్ను కూడా చంపేస్తాడేమో అన్న ప్రాణభయంతో అలాగే గోడ దూకి కారు స్టార్ట్ చేసుకొని నా ప్రాణాలు నేను కాపాడుకోవడానికి పారిపోయాను సార్. నిజంగా నేను ఆయన్ని చంపలేదు సార్, నా పెళ్ళాం పిల్లల మీద ఒట్టు సార్ అని కంగారు పడుతూ చెప్పాడు. అది విని కబీర్ కు మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే పలాష్ కిటికీ దగ్గరకు వెళ్ళిన 11:35 లోపల మర్డర్ జరుగుతుందని కబీర్ కు అర్థమైపోయింది. ఇక మిగిలింది తమ్ముడు ప్రసేన్జీత్. కబీర్ ప్రసేన్జీత్ దగ్గరికి వెళ్ళి, మీ ముగ్గురులో స్ట్రాంగ్ కారణం ఉంది నీకేరా. డబ్బుల కోసం సొంత అన్ననే కత్తితో పొడిచింది నువ్వే, అందుకే ఆ గొడవలోనే నీ లైటర్ అక్కడ పడింది అని లాఠీ ఎత్తాడు కబీర్. అంతే, ప్రసేన్జీత్ 2 చేతులు పైకెత్తి సరెండర్ అవుతూ, సార్ వినండి సార్, వినండి, నాకు రౌడీల నుంచి ప్రాణహాని ఉన్నమాట నిజమే సార్. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి అన్న విషయం కూడా నిజమే. అన్నయ్య రాత్రి పడుకున్నాక స్టడీ రూమ్ లోని లాకర్ పగలగొట్టి క్యాష్ తీసుకొని పారిపోదామని నేను ఫిక్స్ అయ్యాను. కరెక్ట్ గా రాత్రి 11:50 ఆ గది దగ్గరికి వెళ్ళాను సార్. నా చేతులు భయంతో వణుకుతున్నాయి. అయితే అప్పుడే సిగరెట్ తాగితే ధైర్యం వస్తుంది అని సిగరెట్ నోట్లో పెట్టుకొని నా జేబులో ఉన్న సిల్వర్ లైటర్ తీస్తూ ఉండగా అది కింద పడిపోయింది సార్. తలుపు సగం మూసుకొనుంది. నేను ఆ తలుపు సందులో నుంచి ఆ లైటర్ తీసుకుందామని లోపలికి చూశాను. అంతే, లోపల నేల మీద మా అన్నయ్య రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. ఆయన వేలితో నేల మీద ఏదో రాస్తున్నాడు. ఆ సీన్ చూడగానే నాకు ప్యాంటు తడిచిపోయింది. నన్ను బెదిరిస్తున్న రౌడీలే వచ్చి ఆయన్ని చంపేశారేమో, నన్ను కూడా చూస్తే చంపేస్తారు అని అక్కడి నుండి పరిగెత్తాను. నేను ఒక దొంగను మాత్రమే సార్, నా అన్నయ్యను నేను చంపలేదు అని భోరున ఏడ్చాడు ప్రసేన్జీత్. ఈ ముగ్గురు చెప్పిన టైమ్స్ వింటుంటే మైండ్ తిరిగిపోతుంది కదా. పలాష్ వెళ్ళినప్పుడు మర్డర్ జరుగుతుంది, పారోమిత వెళ్ళినప్పుడు వాడు ప్రాణాలతో పాకుతున్నాడు, ప్రసేన్జీత్ వెళ్ళినప్పుడు ఆ అక్షరం రాస్తున్నాడు. కానీ వీళ్ళు ముగ్గురు హంతకులు కాదు అని వాళ్ళే చెప్తున్నారు. అయితే ఈ ఇంపాసిబుల్ లాజిక్ ని కబీర్ ఎలా బ్రేక్ చేస్తాడో ఇప్పుడు చూద్దాం.
అందరి మాటలు విని కబీర్ అయోమయంలో పడిపోయాడు. ముగ్గురి మాటలు అక్షరాల నిజమని వాళ్ళ భయం చెప్తుంది. 11:35 పలాష్ కిటికీ దగ్గరకు వెళ్లేసరికి లోపల మర్డర్ జరుగుతుంది. 11:45 పారోమిత గుమ్మం దగ్గరకు వెళ్లేసరికి ఆయన పొడవబడి రక్తంలో గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఇక 11:50 ప్రసెంజిత్ తలుపు సందులో నుంచి చూసేసరికి ఆయన చనిపోయే ఆఖరి క్షణంలో రక్తంతో నేల మీద ఒక అక్షరం రాస్తున్నాడు. ముగ్గురు కరెక్ట్ గా మర్డర్ టైంకి అక్కడికి వచ్చారు. ముగ్గురికి ఆయన అంటే పగుంది. కానీ ముగ్గురు ఆయన చచ్చిపోతుంటే భయపడి పారిపోయిన సాక్షులే తప్ప కత్తి పట్టుకొని పొడిచిన హంతకులు కారు. అంటే ఈ ముగ్గురు కాకుండా ఆ వర్షం పడుతున్న చీకటి రాత్రి ఆ గదిలో ఉన్న 4వ వ్యక్తి ఎవరు? జగదీష్ ను కత్తితో పొడిచిన అదృశ్య హంతకుడు ఎవరు? లేదంటే ఈ ముగ్గురు కలిసి తప్పించుకోవడానికి అమాయకుల్లా నటిస్తున్నారా? కబీర్ కు ఎక్కడో ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నట్టు అనిపించింది. అసలు సమాధానం ఆ ముగ్గురి మాటల్లో లేదు, జగదీష్ రాసిన ఆఖరి అక్షరంలోనే ఉంది అని అతనికి అర్థమైంది. వెంటనే కబీర్ ఆ ముగ్గురిని వదిలేసి ఒంటరిగా ఆ స్టడీ రూమ్ లోకి వెళ్ళాడు. క్రైమ్ సీన్ అంతా నిశ్శబ్దంగా ఉంది. నేల మీద ఆఖరి శ్వాసతో జగదీష్ తన రక్తంతో రాసిన ఆ పి అనే అక్షరం అలాగే ఎండిపోయింది. అప్పుడు కబీర్ ఒక సైకలాజికల్ అనాలసిస్ చేయడం స్టార్ట్ చేశాడు. చనిపోయే ముందు కడుపులో కత్తి దిగి విపరీతమైన నొప్పితో రక్తం పోతుంటే ఒక మనిషి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఆయన ఒకటే అనుకొనుంటాడు, నన్ను చంపిన వాడి పేరు ప్రపంచానికి తెలియాలి అని. అంతే, కబీర్ కళ్ళు మూసుకొని సరిగ్గా జగదీష్ చనిపోయి పడి ఉన్న యాంగిల్లో నేల మీద బోర్లా పడుకున్నాడు. తన వేలిని ఆ పి అక్షరం మీద పెట్టాడు. జగదీష్ స్థానంలో తనను తాను ఊహించుకుంటూ కబీర్ ఆ అక్షరాన్ని తన వేలితో గాల్లో రాయడం మొదలు పెట్టాడు. ముందుగా ఒక నిలువు గీత గీశాడు. ఆ తర్వాత పైన ఒక సున్నాలాగా చుట్టాడు. అక్షరం పూర్తయింది. పి అనే లెటర్ వచ్చింది. కానీ అప్పుడే కబీర్ కళ్ళు సడన్ గా ఆ పి అక్షరం కింద ఉన్న నేల మీద ఆగిపోయాయి. అతని గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ పి అనే అక్షరానికి కింద భాగంలో సున్నా చుట్టిన చోట నుండి కిందకి ఒక సన్నటి, చాలా పల్చటి ఎండిపోయిన గీత నేల మీద గీసుకుపోయింది. అది రక్తం పూర్తిగా అయిపోయిన వేలితో గీసినట్లు నేల మీద ఒక సన్నటి గీతలా ఉంది. మామూలుగా చూస్తే అది ఎవరికీ కనపడదు. రక్తం జారిపోయి పడిన మరక అనుకుంటారు. కానీ ఆ యాంగిల్లో కింద పడుకొని చూసిన కబీర్ కు ఒక భయంకరమైన సైంటిఫిక్ అండ్ లాజికల్ నిజం కళ్ళెదురుగా కనిపించింది. అవును, జగదీష్ బాబు రాసింది పి అనే లెటర్ కాదు. ఆయన ఇంగ్లీష్ లో ఆర్ అనే అక్షరాన్ని రాయబోయాడు. ముందు నిలువు గీత గీశాడు. తర్వాత పైన సున్నా చుట్టాడు. అప్పుడు అది పి లాగా కనిపించింది. ఆ తర్వాత ఆర్ అనే లెటర్ రాయడానికి పి నుండి కిందకి క్రాస్ గా గీత గీయబోయాడు. కానీ ఆఖరి గీత గీస్తున్న క్షణంలో ఆయన గుండె ఆగిపోయింది. వేలిలో బలం లేక ప్రాణం గాల్లో కలిసిపోతుండగా ఆ వేలు నేల మీద జారిపోయి ఆ సన్నటి ఎండిపోయిన గీత పడిపోయింది. చనిపోయే మనిషికి బలం తగ్గడం వల్ల పూర్తి చేయలేకపోయిన అక్షరం అది. అది పి కాదు, అది సగమే రాయబడిన ఆర్. అంటే హంతకుడి పేరు పీతో మొదలవదు, హంతకుడి పేరు ఆర్ తో మొదలవుతుంది. ఇది కదా ట్విస్ట్. అంటే పీ కాస్త ఆర్ ఎలా అయిపోయిందో చూసారా? రక్తం పోయి ప్రాణం పోయే టైంలో వేలు జారిపోయిన ఒక చిన్న గీత ఈ కేసు మొత్తం డైరెక్షన్నే మార్చేసింది. మరి ఆ ఆర్ పేరుతో ఉన్న ఆ అసలు కిల్లర్ ఎవరో ఇప్పుడు చూద్దాం. అదంతా చూసి కబీర్ కు కళ్ళు బైర్లు కమ్మాయి. ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ నేల మీద నుండి నెమ్మదిగా పైకి లేచాడు. ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే పేరు ఎవరిది? ఎవరా వ్యక్తి? జగదీష్ కుటుంబంలో కానీ బిజినెస్ లో కానీ ఆ అక్షరంతో మొదలయ్యే పేరు ఉన్నదెవరికి? కబీర్ కళ్ళు ఆ గది చుట్టూ తిరిగాయి. అయితే సడన్ గా గది గుమ్మం దగ్గర కబీర్ చూపు ఒక్కసారిగా ఆగిపోయింది. అక్కడ ఉదయం పోలీసులకు ఫోన్ చేసిన దగ్గర నుండి కబీర్ వెన్నంటే ఉండి ఆ ముగ్గురు అనుమానితుల జాతకాలు కబీర్ కు చెప్పి పోలీసుల విచారణలో ఎంతో సిన్సియర్ గా సహాయం చేస్తున్న ఒక వ్యక్తి నిలబడున్నాడు. అతను మరెవరో కాదు, గత 15 ఏళ్లుగా జగదీష్ బాబుకు అత్యంత నమ్మకస్తుడైన పర్సనల్ అసిస్టెంట్ మరియు లీగల్ అడ్వైజర్ 40 ఏళ్లున్న రాఘవ. అతని చేతిలో 2 టీ కప్పులున్నాయి. ఒకటి కబీర్ కోసం తెచ్చాడు. కబీర్ నెమ్మదిగా నడుచుకుంటూ రాఘవ దగ్గరకు వెళ్ళగా కబీర్ కళ్ళల్లో ఒక మాస్టర్ మైండ్ పట్టుకున్నానన్న షాక్ అండ్ క్లారిటీ ఉంది. రాఘవకు కబీర్ చూపును చూడగానే అర్థమైపోయింది తను సృష్టించిన లాక్డ్ రూమ్ మర్డర్ ప్లాన్ బద్దలైపోయింది అని. కబీర్ ఆ డెడ్లీ లాజిక్ ను కనిపెట్టేశాడు అని. అప్పటిదాకా ఎంతో భయపడుతూ జగదీష్ పోయాడని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆస్కార్ ఆర్టిస్ట్ లా నటించిన రాఘవ ముఖంలో సడన్ గా ఒక మార్పు వచ్చింది. వాడి ముఖంలో ఉన్న నిజాయితీ మాయమై ఒక సైకో నవ్వినట్టు నవ్వుతూ కబీర్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ రాఘవ టీ కప్పులో ఉన్న టీని
నెమ్మదిగా తాగడం మొదలుపెట్టాడు. అసలు రాఘవకు జగదీష్ మీద ఉన్న పగేంటి? ఆ ముగ్గురు అనగా పారోమిత, పలాష్, ప్రసేంజిత్ కరెక్ట్ గా మర్డర్ జరిగిన 11 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల మధ్యలోనే ఆ గదికి ఎందుకు వచ్చారు? వాళ్ళ ముగ్గురిని ఒకే సమయానికి అక్కడికి రప్పించిన ఆ బ్రెయిన్ గేమ్ ఏంటి? మన ఇంట్లోని ఆడపిల్ల పెళ్ళై భర్తతో వేరే దేశానికి వెళ్లిన 48 గంటల్లోనే కనిపించకుండా పోతే ఎలా ఉంటుందో ఊహించడానికే భయంకరంగా ఉంటుంది కదా. కానీ కేరళలో జరిగిన స్మితా జార్జ్ కేసులో ఇది నిజంగానే జరిగింది. ఈ కథలో మీరు ఊహించని మలుపులుంటాయి. ఈ కేసు గురించి చాలా డీటెయిల్డ్ గా నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాం. కానీ యూట్యూబ్ ఎర్రర్ వల్ల వీడియో చాలా మందికి కనిపించలేదు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద కామెంట్స్ లో పిన్ చేసి పెడతాను. అక్కడి నుండి కూడా చూడొచ్చు. ఇన్స్పెక్టర్ కబీర్ కళ్ళల్లోకి చూస్తూ రాఘవ నవ్విన ఆ నవ్వుతో బంగ్లాలోని వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. 15 ఏళ్లుగా ఒక నమ్మకస్తుడైన పనివాడిలాగా, ఒక అమాయకుడిలాగా ముసుగు వేసుకున్న రాఘవ ముఖంలో ఇప్పుడు ఒక కరుడుగట్టిన మాస్టర్ మైండ్ కనిపిస్తున్నాడు. అది చూసిన కబీర్ తన గన్ తీసి రాఘవకి గురిపెట్టి, రాఘవ నీ ఆట అయిపోయింది, జగదీష్ ను పొడిచింది నువ్వే అని ఆ నెత్తుటి అక్షరం చెప్పేసింది, యు ఆర్ అండర్ అరెస్ట్ అని గట్టిగా అరిచాడు. కానీ రాఘవ ఏమాత్రం భయపడకుండా తన చేతిలో ఉన్న టీ కప్పును టేబుల్ మీద పెట్టి 2 చేతులు ముందుకు చాచి, అరెస్ట్ చేసుకుంటే చేసుకో ఇన్స్పెక్టర్, కానీ నేనే హంతకుడిని అని కోర్టులో నిరూపించడం నీ వల్ల కాదు అని ఎంతో కాన్ఫిడెంట్ గా నవ్వుతూ పోలీసుల జీప్ ఎక్కాడు. అది కలకత్తా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని చీకటి ఇంట్రాగేషన్ రూమ్. రాఘవ కుర్చీలో దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చొనున్నాడు. కబీర్ వాడి ముందు నిలబడి, ఎందుకు రాఘవ, 15 ఏళ్లుగా జగదీష్ నిన్ను సొంత తమ్ముళ్లా చూసుకున్నాడు, కోట్ల ఆస్తిని చూసుకునే బాధ్యత నీ చేతిలో పెట్టాడు, ఆయనకే ఎందుకు వెన్నుపోటు పొడిచావు, ఆయన్నే ఎందుకు చంపావు అని నిలదీశాడు. దానికి రాఘవ పగలబడి నవ్వుతూ, అతను నన్ను తమ్ముళ్లా చూసుకున్నాడా? లేదు లేదు కబీర్, ఒక జీతగాడిలా చూసుకున్నాడు. నేను నా బుర్రవాడి అతనికి 100 కోట్లు సంపాదించి పెడితే దానికి ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఆయన దగ్గర చిల్లర ఏరుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఆ సామ్రాజ్యానికి కింగ్ అయ్యే అర్హత నాకు మాత్రమే ఉంది. అందుకే ఒక పక్కా ప్లాన్ వేశాను. ఆ ముగ్గురు అనగా పారోమిత, పలాష్, ప్రసేంజిత్ జీవితాలతో ఆడుకుంది నేనే అని తన నెత్తుటి కుట్రను బయటపెట్టడం మొదలుపెట్టాడు. ఆ మాటలు వింటుంటే ఇంట్రాగేషన్ రూమ్ లో ఉన్న పోలీసులకు దిమ్మ తిరిగిపోతుంది. కబీర్, ఆ పారోమితకు అక్రమ సంబంధం ఉన్న ఆ వ్యక్తి మరెవరో కాదు, అది నేనే. ముసలి మొగుడుతో విసిగిపోయిన ఆమెను నా ప్రేమలోకి దించి నా చెప్పు చేతల్లో పెట్టుకున్నాను. ఆ పలాష్ గాడు నాసిరకం మెటీరియల్ వాడితే వాడికి ఫేక్ బిల్లులు పాస్ చేసి వాడి దగ్గర 5 కోట్ల రూపాయల కమిషన్ తీసుకుంది కూడా నేనే. ఇక ఆ ప్రసెంజిత్, వాడికేం పుట్టుకతో చెడు అలవాట్లు లేవు. వాడికి క్యాసినోలు అలవాటు చేసి వాడిని అప్పుల పాలు చేసి కంపెనీ ఫండ్స్ దొంగలించేలా ఐడియా ఇచ్చింది కూడా నేనే కబీర్ అని నవ్వాడు రాఘవ. చూసారా రాఘవ ఎంత సైకోనో ఇక్కడే అర్థమవుతుంది కదా. ఆ ముగ్గురి పగ వెనక ఉన్నది, వాళ్ళను రెచ్చగొట్టింది, వాళ్లకు జగదీష్ ను చంపడానికి ఉద్దేశం క్రియేట్ చేసింది వాడే. ఈ ముగ్గురిని వాడి మాస్టర్ ప్లాన్ కోసం పప్పెట్స్ లాగా ఎలా ఆడుకున్నాడో వింటే మీకు మత్తిపోవడం ఖాయం. వాడు ముగ్గురిని ఒక పావుల్లా వాడుకున్న విధానం వింటుంటే పోలీసులకు వణుకు పుట్టింది. మళ్ళీ రాఘవ మాట్లాడటం మొదలుపెట్టి, అంతా బాగానే ఉంది కబీర్, కానీ ఆ ముసలోడు జగదీష్ చాలా షార్ప్. వాడు పెట్టిన ప్రైవేట్ డిటెక్టివ్ నిన్న సాయంత్రం జగదీష్ చేతికి ఇచ్చిన ఆ రిపోర్ట్ ద్వారా పారోమిత, పలాష్, ప్రసేంజిత్ల వెనక ఉన్న మాస్టర్ మైండ్ నేనే అని ఆయనకు తెలిసిపోయింది. అతని భార్య పారోమిత కారు దిగి నవ్వుతూ నా చేతిని ముద్దు పెట్టుకున్న ఫోటోలు వాడి దగ్గరున్నాయి. కానీ అందులో నా మొహం కనిపించలేదు. కానీ ఆ ముసలోడు నా చేతికి ఉన్న వాచీని చూసి గుర్తుపట్టి నన్ను తన స్టడీ రూమ్ లోకి పిలిచి నా షర్ట్ కాలర్ పట్టుకొని, నా భార్యతోనే ఎఫ్ఐఆర్ పెట్టుకుంటావా, నిన్ను వదలనరా, తెల్లారగానే నిన్ను పోలీసులకు అప్పగించి జీవితాంతం జైల్లో ఉంచుతాను, నిన్ను రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాను అని జగదీష్ నన్ను బెదిరించాడు. ఉదయం అయితే నా జీవితం జైలు పాలవుతుంది కబీర్, అందుకే రాత్రికి రాత్రే వాణ్ణి లేకుండా చేయాలని ఫిక్స్ అయ్యాను అని గట్టిగా నవ్వాడు రాఘవ. దానికి కబీర్ ఆశ్చర్యంగా, అని చంపింది నువ్వైతే ఆ ముగ్గురు కరెక్ట్ గా 11:30 గంటల నుండి 12 గంటల మధ్యలోనే ఆ స్టడీ రూమ్ దగ్గరకు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అని అడగ్గా, నేనే రప్పించాను కబీర్. ఒకవేళ నేను చంపితే అందరికీ
నా మీదే అనుమానం వస్తుంది. అందుకే ఆ ముగ్గురి ఉద్దేశాలను కారణాలను నేను చేసే మర్డర్ కు ఒక ప్రొటెక్షన్ లా వాడుకున్నాను. నా నెంబర్ నుంచి కాకుండా ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి ముగ్గురికి మెసేజ్లు చేశాను. రాత్రి 11:15 నువ్విప్పుడే వెళ్లి మీ ఆయన కాళ్ళు పట్టుకో, లేదా రేపు ఉదయం నీ ఫోటోలు బయట పెడతాడు అని పారోమితకు మెసేజ్ చేశాను. దానికి ఆమె భయపడి రాత్రి 11:45 అక్కడికి వచ్చింది. పలాష్ కి కూడా నేనెవరో నీకు అనవసరం, వెనక కిటికీ తెరిచుంచాను, నువ్వు కాంపౌండ్ వాల్ దూకి లోపలికి వెళ్లి డాక్యుమెంట్లు తీసుకో, లేకపోతే నీ కెరియర్ నాశనం అయిపోతుంది అని పలాష్ కు మెసేజ్ చేశాను. దాంతో వాడు భయంతో 11:35 కిటికీ దగ్గరకు వచ్చాడు. అలాగే చివరిగా ప్రసెన్జీత్ కూడా మీ అన్నయ్య నిద్ర మాత్రలు వేసుకొని పడుకున్నాడు, ఇప్పుడే వచ్చి లాకర్ లో క్యాష్ తీసుకొని పారిపో అని ప్రసెన్జీత్ కు మెసేజ్ చేశాను. వాడు దొంగతనం చేయడానికి 11:50 వచ్చాడు. వాళ్ళ ముగ్గురిని టెన్షన్ పెట్టి నేను కరెక్ట్ గా 11:25 ఆ స్టడీ రూమ్ లోకి వెళ్ళాను. జగదీష్ డెస్క్ మీద ఏదో రాసుకుంటున్నాడు. నా చేతిలో ఉన్న 6 అంగుళాల కత్తితో వెనక నుండి వెళ్లి ఒక్కసారిగా పొడిచేశాను. దాంతో వాడు రక్తం కక్కుంటూ కింద పడిపోయాడు. కిటికీ బయట పలాష్ గాడి అలికిడి వినపడగానే నేను సైలెంట్ గా వెనక తలుపు నుండి బయటకు వెళ్లిపోయి నా గదిలో హ్యాపీగా నిద్రపోయాను. ఆ తర్వాత వచ్చిన ఆ ముగ్గురు పిచ్చోళ్లు ఆయన రక్తాన్ని చూసి భయపడి పారిపోయే కంగారులో వాళ్ళ సాక్ష్యాలని వాళ్లే అక్కడ వదిలేశారు. నా ప్లాన్ కు వాళ్ళు బలైపోయారు అని పైశాచికంగా నవ్వుతూ ఆ రాత్రి జరిగిన ఘోరమైన బ్రెయిన్ గేమ్ ను పూసగుచ్చినట్టు వివరించాడు రాఘవ. రాఘవ నిజం ఒప్పుకున్నాడు. కానీ పోలీసులు విచారణ రూమ్ లో తీసుకున్న కన్ఫెషన్ కు కోర్టులో విలువ ఉండదు. కేసు కలకత్తా హైకోర్టుకు వెళ్ళింది. రాఘవ ఒక క్రిమినల్ లాయర్, వాడి కేసు వాడే వాదించుకున్నాడు. డిఫెన్స్ లాయర్ గా కోర్టు బోనులో నిలబడి కబీర్ ను ముప్పు తిప్పలు పెట్టడం స్టార్ట్ చేశాడు. యువర్ ఆనర్, కలకత్తా పోలీసులు ఎంత అసమర్థులో ఈ కేసు నిరూపిస్తుంది. ఆ స్టడీ రూమ్ దగ్గర పారోమిత గాజు దొరికింది, ప్రసేన్జిత్ లైటర్ దొరికింది, పలాష్ కారు టైరు మార్కులు దొరికాయి. ఇన్ని ఆధారాలు పెట్టుకొని వాళ్ళందరినీ వదిలేసి ఎలాంటి ఆధారం లేని నన్ను అరెస్ట్ చేశారు జడ్జి గారు. ఎందుకో తెలుసా? చనిపోయిన జగదీష్ రాసిన సగం అక్షరాన్ని చూసంట. ఆ అక్షరం ఆర్ అంట. అసలు ఇదెక్కడి ఇల్లాజికల్ ఇన్వెస్టిగేషన్ యువర్ ఆనర్? ఒక మనిషి చనిపోతూ రాసిన అక్షరాన్ని పోలీసులు తమకు కావాల్సినట్టు ఆర్ అని ఊహించుకుంటున్నారు. అది పీనే కావచ్చు కదా, లేదా ఆయన ప్రాణం పోతూ వేలు జారిపోయి పడిన గీత కూడా కావచ్చు కదా. నా చేతికి రక్తం అంటినట్టు కనీసం ఒక్క సాక్ష్యం ఉందా? నేను చంపడం చూసిన ఐ విట్నెస్ ఎవరైనా ఉన్నారా? కేవలం ఊహలతో ఒక లాయర్ ని అరెస్ట్ చేయడం చట్ట వ్యతిరేకం. నన్ను నిర్దోషిగా ఇప్పుడే విడుదల చేయండి అని రాఘవ అద్భుతంగా వాదించాడు. జడ్జి కూడా రాఘవ వాదనని సమర్థించి, ఇన్స్పెక్టర్ కబీర్, మీ దగ్గర ఆ అక్షరం తప్ప రాఘవే హత్య చేశాడు అని నిరూపించడానికి ఏదైనా ఫిజికల్ ఎవిడెన్స్ ఉందా? లేకపోతే నేను కేసు కొట్టేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. కోర్టులో ఉన్న పారోమిత, పలాష్, ప్రసేన్జిత్ భయంతో వణికిపోతున్నారు. రాఘవ గెలిస్తే వాళ్ళ ప్రాణాలకే ముప్పు. రాఘవ ఎంతో గర్వంగా కబీర్ వైపు చూసి నవ్వుతున్నాడు. నువ్వు నన్నేమీ చేయలేవు అన్న అహంకారం అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక లాయర్ తనని తాను ఎంతలా డిఫెండ్ చేసుకుంటున్నాడో చూడండి. రాఘవ వాదన ముందు కబీర్ దగ్గర ఆన్సర్ లేనట్టే కనిపిస్తుంది. కానీ పోలీస్ మైండ్ సైన్స్ తో కలిస్తే ఎలాంటి ఎవిడెన్స్ బయటకు వస్తుందో ఈ ఫోరెన్సిక్ ట్విస్ట్ లో మీరే వినండి. రాఘవ ఎంత బలంగా వాదించినప్పటికీ ఇన్స్పెక్టర్ కబీర్ ఏమాత్రం కంగారు పడలేదు. ఒక చిరునవ్వుతో, యువర్ ఆనర్, రాఘవ చాలా తెలివైనవాడు. వాడు మర్డర్ చేసిన కత్తిని గంగానదిలో పడేశాడు అని వాడి కన్ఫెషన్ లో ఒప్పుకున్నాడు. దాన్ని మేము ఎలాగూ బయటకు తీసుకురాలేం. అలాగే వాడు వేసుకున్న బట్టలను కూడా వాడు కాల్చేశాడు. కానీ ఒక క్రిమినల్ ఎంత తెలివైన వాడైనా వాడు చేసే ఒక చిన్న తప్పు సైన్స్ కు దొరికిపోతుంది యువర్ ఆనర్ అని కబీర్ చెప్పాడు. అది విన్న రాఘవ ముఖంలో ఒక చిన్న కంగారు మొదలైంది. కబీర్ మాట్లాడటం కంటిన్యూ చేస్తూ, జగదీష్ కడుపులో కత్తి దిగాక ఆయన కింద పడిపోయినప్పుడు తనను పొడిచిన హంతకుడి కుడి కాలును తన 2 చేతులతో బలంగా పట్టుకున్నాడు యువర్ ఆనర్. హంతకుడు తన కాలును బలంగా విడిపించుకొని పారిపోయాడు. ఆ సమయంలో జగదీష్ చేతికి ఉన్న రక్తం హంతకుడి షూస్ కి అంటుకుంది. హంతకుడు తన లెదర్ షూస్ ను ఎంత శుభ్రంగా కడిగినా దాని కుట్ల మధ్య రక్తం అలానే ఉండిపోతుంది యువర్ ఆనర్ అని కబీర్ చెప్పగానే రాఘవ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అప్పుడు కబీర్ ఒక ఎవిడెన్స్ బ్యాగ్ లో ఉన్న ఖరీదైన బ్లాక్ కలర్ లెదర్ షూస్ ను జడ్జి ముందు పెట్టి, చూడండి యువర్ ఆనర్, ఈ లెదర్ షూ ఈ రాఘవదే. వాడు ఆ రాత్రి వేసుకుంది ఇవే షూ
షూస్. వీటి మీద రక్తపు మరకలు కనపడకుండా అతను వందల సార్లు సబ్బు పెట్టి కడిగాడు. షూ పాలిష్ కూడా చేశాడు. కళ్ళతో చూస్తే ఒక్క మరక కూడా మనకు కనపడదు. కానీ యువరానర్, మీరు గనక పర్మిషన్ ఇస్తే నేను మా ఫోరెన్సిక్ టీం డాక్టర్ ను ఇక్కడికే పిలుస్తాను. ఆయన మీ కళ్ళ ముందే ఆ రక్తపు మరకలను నిరూపిస్తాడు అని చెప్పాడు కబీర్. జడ్జి పర్మిషన్ తో లోపలికి వచ్చిన ఫోరెన్సిక్ డాక్టర్ ఒక స్ప్రే బాటిల్ తీసుకొని కోర్ట్ రూమ్ లైట్స్ అన్ని ఆఫ్ చేయమని అడిగాడు. గది మొత్తం కటిక చీకటైపోయింది. అప్పుడు డాక్టర్ ఆ షూస్ మీద ఒక కెమికల్ స్ప్రే చేశాడు. ఆ కెమికల్ పేరు ల్యూమినాల్. సైన్స్ ప్రకారం మనిషి రక్తంలో హిమోగ్లోబిన్ ఉంటుంది. దాన్ని 100 సార్లు కడిగినా ఆ బట్టల దారాల్లో లేదా లెదర్ కుట్లల్లో ఆ హిమోగ్లోబిన్ అలాగే ఉండిపోతుంది. దాని మీద ల్యూమినాల్ స్ప్రే పడగానే చీకట్లో ఆ రక్తం ఉన్న ప్రాంతం బ్లూ కలర్ లో వెలుగుతుంది. చీకటిగా ఉన్న ఆ కోర్టు రూమ్ లో ఆ లెదర్ షూస్ పై భాగం సడన్ గా బ్లూ కలర్ లో మెరుస్తూ ఉండటం స్పష్టంగా కనిపించింది. రక్తం ఆనవాళ్ళని కళ్ళకు కట్టినట్టు సైన్స్ బయటపెట్టింది. ఆ చీకటిలో ఆ బ్లూ కలర్ మెరుపుని చూడగానే రాఘవ కళ్ళల్లో నెత్తురు చుక్కలేదు. అంతే, లైట్స్ ఆన్ అయ్యాయి. కబీర్ ఎంతో గర్వంగా, యువర్ ఆనర్, ఆ షూస్ కుట్లల్లో మిగిలిపోయిన కొద్దిపాటి రక్తాన్ని మేము డిఎన్ఏ టెస్టుకు పంపాం. ఆ రక్తం 100% జగదీష్ దే అని డిఎన్ఏ రిపోర్ట్ కూడా పక్కాగా మ్యాచ్ అయింది. ఇదిగోండి అందుకు సంబంధించిన రిపోర్ట్ అని జడ్జికి ఆ రిపోర్ట్ ఇచ్చి రాఘవ వైపు తిరిగిన కబీర్, ఇప్పుడు చెప్పండి రాఘవ, జగదీష్ రక్తం మీ షూస్ కు ఎలా అంటింది? మీ అతి తెలివితేటలు సైన్స్ ముందు పనికిరావు అని కబీర్ గట్టిగా నవ్వాడు. కోర్టు రూమ్ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. రాఘవ తలదించుకున్నాడు. వాడి పక్కా మాస్టర్ ప్లాన్, వాడి లీగల్ బ్రెయిన్, వాడి అహంకారం అన్నీ ఒక ల్యూమినాల్ స్ప్రే ముందు, ఒక డిఎన్ఏ రిపోర్ట్ ముందు, సాక్ష్యాలు, డిఎన్ఏ రిపోర్ట్ ఆధారాలు అన్నీ పక్కాగా మ్యాచ్ అవ్వడంతో జడ్జి తన తీర్పును వినిపించాడు. అత్యాశతో, నమ్మక ద్రోహంతో 3 వ్యక్తుల జీవితాలను పావుల్లా వాడుకొని తన యజమానినే అత్యంత కిరాతకంగా చంపిన రాఘవకు ఈ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తుంది అని జడ్జి గారు తీర్పిచ్చారు. రాఘవ చేతులకు బేడీలు పడ్డాయి. ఒకప్పుడు కలకత్తాలో ఖరీదైన జీవితం అనుభవించిన క్రిమినల్ లాయర్ ఇప్పుడు తలదించుకొని నేరస్తుడిలా జైలు వ్యానెక్కాడు. ఈ ల్యూమినాల్ టెస్ట్ రాఘవ ప్లాన్ ని ఎలా ముక్కలు చేసిందో చూశారు కదా. నేరస్తుడు ఎంత మాస్టర్ మైండ్ అయినా సైన్స్ ముందు తప్పించుకోలేడు. జగదీష్ చనిపోయే ముందు ఆఖరి క్షణంలో నేల మీద గీసిన ఆ సగం అక్షరం ఒక హంతకుడి మెడకు ఉరితాడులా ఎలా మారిందో చెప్పిన ఈ క్రైమ్ స్టోరీ మీకు గనక నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి థ్రిల్లింగ్ క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.